వినిపిస్తుంది కదా బ్రో? Let me share my Yeah, screen. able to hear. ఓకే ఓకే. ఇంగ్లీష్ ఫైన్. అలవాటు అయిపోయింది. ఓకే ఓకే, స్క్రీన్ షేర్ ఉందా? ఫైన్. ఓకే, దిస్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఫైన్. యాక్చువల్గా లైక్ ముందు ఒక టెంప్లెట్ తీసుకున్నాం కదా మనం. ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం అంటే లైక్ వాట్ వీ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ సెషన్ ఏంటంటే ఫస్ట్ వాజ్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్స్, ఇన్సూరెన్స్ అండ్ దెన్ ఇన్వెస్ట్మెంట్. సాగర్ బ్రో, యా ఇన్సూరెన్స్ తర్వాత ఇదే కదా డైరెక్ట్ క్లాస్. యాక్చువల్గా ఇదే క్లాస్. మ్యూట్కి వెళ్ళిపోండి చెప్తాను. యాక్చువల్ లాస్ట్ టైం రికార్డ్ అయ్యింది కదా, అందుకే మళ్ళీ చేస్తున్నాను అంతే. లాస్ట్ టైం మీరు ఉన్నారు కదా క్లాస్లో, మెట్రోలో అటెండ్ అయ్యారు కదా మీరు, ఆ టైంలో అది రికార్డ్ అవ్వలేదు మాట. ఓకే, సో స్టార్టింగ్ ఫస్ట్ యాక్చువల్గా లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకోమని అనుకో ఎవరినైనా సరే, లెట్ మీ సే జనరల్గా ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి లైక్ సమ్మన్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ ఐటీ ఆర్ థింగ్స్ రైట్, బిగ్ కంపెనీస్, వాళ్ళు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని అనుకో, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్, వాళ్ళు ఏమంటారు అంటే మా కంపెనీ నుండి ఇన్సూరెన్స్ వస్తుంది. లైక్ దర్ డిఫాల్ట్ ఆన్సర్ ఇస్, ఒకవేళ మరి ఫాదర్ మదర్కి అంటే దేర్ ఆన్సర్ ఇస్ సేమ్, కంపెనీ నుండి లైక్ ఫాదర్కి మదర్ కూడా ఇన్సూరెన్స్ వస్తుంది, సో నాకు అవసరం లేదు అని చెప్పేసి దట్స్ హౌ దే డీల్ విత్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అన్నమాట. బట్ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది లైక్ కంపల్సరీ మస్ట్ ఇన్షూర్డ్, లైక్ కంపెనీలో కాకుండా యూ షుడ్ హ్యావ్ సపరేట్లీ. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సమ్ ఐడియల్ సినారియోస్, కొన్ని నెగిటివ్ సినారియోస్ కూడా మాట్లాడుతున్నా యాజ్ ఐ సెడ్, నాట్ టు గెట్ అఫెండెడ్. ఫర్ సపోజ్ మేబీ నిఖిల్ బ్రోకి స్టోరీ మళ్ళీ సెకండ్ టైం విన్నట్టు ఉంటుంది. ఫైన్. ఫర్ సపోజ్ మీరే లైక్ ఇట్స్ రెసిషన్ టైం కదా అనుకుందాం, మీరు ఒక యాపిల్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు అనుకుందాం, గాట్ ద బెస్ట్ ఇన్సూరెన్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ లే ఆఫ్ అయ్యింది అనుకోకుండా, మీరు లే ఆఫ్ అయిపోయారు. మీరు లే ఆఫ్ అయినప్పుడు జస్ట్ ఇంట్లో లైక్ ఇంకొక జాబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు, ఇది చేస్తున్నప్పుడు యూ జస్ట్ లైక్ కల్కి రిలీజ్ అయింది, కల్కికి వెళ్ళి వచ్చారు సెకండ్ షోకి. అదే టైంకి నేను లైక్ రివర్స్లోని కార్ వేసుకొని వస్తున్నాను, నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్నాను, మీరు సెకండ్ షో తీసుకుని ఇంటికి వెళ్తున్నారు, నేను రోడ్డు ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఐ డ్రోవ్ ఇట్ లైక్ 180 ఆర్ సంథింగ్ ద కార్, అండ్ ఐ జస్ట్ హిట్ యూ అన్నమాట. హిట్ చేశాక నేనేమనుకుంటానంటే ఇప్పుడు మిమ్మల్ని కానీ నేను ఇక్కడ ఆపాను ఇది చేశానంటే నాకు పోలీస్ కేసు ఇవన్నీ చాలా పడతాయి అని చెప్పి, ఏదైతే తర్వాత చూసుకుందా అని చెప్పి ఐ ఎస్కేప్డ్. ఎక్కడి నుంచి మీరేం చేస్తారంటే లైక్ సమ్మన్ హూ కేమ్ రైట్, వీళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని లైక్ చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఎక్కడి వరకు బాగానే ఉంది, ఇట్స్ బేసిక్ హ్యుమానిటీ, యూ వేర్ దేర్. ఎక్కడి నుంచి హ్యుమానిటీ వోంట్ వర్క్ కదా, ఎక్కడి నుంచి ఏంటంటే లైక్ ఇక్కడ మీ హాస్పిటల్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు మీ కంపెనీని అప్రోచ్ అవ్వలేరు, ఎందుకంటే యూ వర్ లేడ్ ఆఫ్. సో ఎక్కడి నుంచి ఏం చేస్తారంటే మీరు జనరల్గా చేసే ప్రొసీజర్ ఏంటంటే ఎవరికైనా సరే, మీకైనా నాకైనా సరే, మనం ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే ఫ్రెండ్స్కి కాల్ చేస్తాం. సో ఇట్ కుడ్ బి మీ ఆర్ సమ్మన్ ఎల్స్, ఫ్రెండ్స్కి కాల్ చేస్తాం. ఈ ఫ్రెండ్ అన్నాడు లైక్ వాడికి ఖర్చులు ఉంటాయి, వాడు బతుకుతున్నాడు, వాడు తినాలి, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు ఏదో చేస్తున్నాడు. మీరు సడన్గా డబ్బులు అడిగితే లైక్ మీ ట్రీట్మెంట్కి దీనికి ఏదో కాలో చేయరిగిపోయింది అనుకున్నాం, ఒక 30,000 40,000 అయింది. సో అట్ ఏ టైం వాడు ఇవ్వలేడు. ఫర్ సపోజ్ ఇదే ఫ్రెండ్ అన్నాడు ఇంకొక సిచ్యువేషన్ ఫేస్ చేశాడు, లెట్స్ సే దిస్ ఫ్రెండ్, వీడి పేరు రవి అనుకుందాం, సారీ వీడి పేరు రవి అనుకుందాం మన దాంట్లోని. ఈ ఫ్రెండ్ ఏంటంటే లైక్ ఈడు మంచోడే, ఈడు మీ ఫ్రెండ్, ఈడు మంచోడే, ఈడేంటంటే లైక్ ఎవడికో ఇంకొకటికి రఘు అన్నోడికి అప్పిచ్చాడు మాట. ఫర్ సపోజ్ సమ్ అరౌండ్ లైక్ 30K ఆర్ సంథింగ్ అనుకుందాం. ఎందుకంటే లైక్ ఈ రఘు అన్నాడు ఏం చేశాడంటే రవికి అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు ఇవ్వట్లేదు మాట. సో వీడే రవి వెళ్ళి 10 సార్లు డబ్బులు అడుక్కోవాల్సి వస్తుంది రఘుని. సో అందుకు రవికి లైక్ హీ గాట్ ఫ్రస్ట్రేటెడ్, అందుకని చెప్పి ఇంకా నా డబ్బుల విషయంలో నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పి ఎవరు అడిగినా సరే డబ్బులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. అండ్ మీకున్న క్లోజ్ ఫ్రెండ్స్లో మనీ అప్పటికప్పుడు ఇవ్వగలిగేది రవి ఒకడే. సిన్స్ రవి ఫేస్డ్ దిస్ సిచ్యువేషన్, వీడు మీ నుంచి దూరంగా అయిపోతాడు మాట ఇంకా. సో అక్కడ మీరు వాడు నమ్మలేరు, ఎక్కడి నుంచి మీకు ఎవరిని రీచ్ అవ్వాలో తెలియదు, కంపెనీని రీచ్ అవ్వలేరు, ఫ్రెండ్స్ని రీచ్ అవ్వలేరు. ఇట్స్ బికాస్ యువర్ సిచ్యువేషన్స్ వేర్ లైక్ టూ టైట్లీ ప్యాక్డ్ కదా. సో దిస్ ఈస్ వన్ కేస్ అబౌట్ యూ.
ఇంకొకటి ఏంటంటే ఫర్ సపోజ్ సేమ్ కేస్, అంటే నాట్ టు ఫీల్ బ్యాడ్, ఇతనికే వీళ్ళ ఫాదర్కి ఏదో సంథింగ్ అయ్యింది, సమ్ లైక్ బీపీ ఎక్కువ లైక్ హాస్పిటల్కి అటెండ్ అయ్యి ఏదో అవుతుంది మాట. సో ఈ టైంలోనే ఈ కంపెనీ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయదు. ఇక్కడ మీకు మనీ రావట్లేదు, మీ సిచ్యువేషన్ వర్స్ట్గా ఉంది, అండ్ యువర్ ఫాదర్ సిచ్యువేషన్ యాజ్ వెల్ ఈజ్ వర్స్. అందుకు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్, బీ ఇట్ ఫర్ యువర్ లైక్ పేరెంట్స్ అండ్ ఫర్ యువర్ ఓన్. సో ఎక్కడ వరకు క్లియర్ కదా మీకు? ముందే చెప్తున్నాం, నాట్ అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్, బట్ ఐ టెల్ యూ లైక్ వై ఇట్స్ నీడెడ్ అంతే. అంటే కొన్ని వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద వర్స్ట్ కేసెస్ వెన్ వీఆర్ ఎట్ ఆర్ బెస్ట్ అంతే. గాట్ ఇట్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ మన జనరల్గా మనకి ఇంకొక ఇన్సూరెన్స్లో మైండ్ సెట్ ఏంటంటే, నా మైండ్ సెట్ కూడా ఏంటంటే, ఇప్పుడు నెలకు 1000 కట్టాలి లేదా 2000 కట్టాలి, సంవత్సరానికి నేను 24,000 కట్టాలి. సో దీని తర్వాత కట్టాక ఒకవేళ నాకు ఈ సంవత్సరంలో హెల్త్ బాగోకపోతే ఈ మనీ తిరిగి రాదు నాకు. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. నాకెందుకు, నేను బాగానే ఉంటాను, నేను హ్యాపీగా ఉంటాను, నాకెందుకు రాదు, నాకేం కాదు అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్. ఎందుకంటే నాకు 24,000 పోతున్నాయి తప్ప నాకు తిరిగి రావట్లేదు అని ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నాకు ఉండేది ఇంతకుముందు. సో బట్ ఇట్స్ నాట్ దట్. ఒకవేళ ఫర్ సపోజ్ మీకే ఏదైనా అయ్యింది అంటే యూ కెన్ క్లెయిమ్ లైక్ lakhs ఆర్ లైక్ ఇన్ థౌజండ్స్ ఆర్ డొమిసిలరీ బేస్డ్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ యూట్యూబ్. అండ్ అప్పటి వరకు మీరు చేసుకున్న లైక్ ఒకవేళ ఎమర్జెన్సీ ఫండ్స్ అప్పటి వరకు ఏదైనా చేసుకుంటే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేయకపోతే ఆ ఎమర్జెన్సీ ఫండ్స్ ఎగ్జాస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈఎంఐలకి అని చెప్పి పక్కన దాచుకున్న డబ్బులు ఎగ్జాస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ లైక్ ఐడియల్ కేసెస్ మీరు డబ్బులు అడుగుతున్నారు అంటే లైక్ నాట్ నోయింగ్ యువర్ సిచ్యువేషన్, సమ్ ఫ్రెండ్స్ ఆల్సో మైట్ గో అవుట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. జస్ట్ లైక్ నాకు తెలిసి ఇంతకుముందు నేనే చేశాను. ఫ్రెండ్ చిన్న ఎమర్జెన్సీ 2K కావాలంటే ఇమీడియట్గా బ్లాక్ చేస్తాను నేను, బికాజ్ ఐ డోంట్ నో విచ్ సిచ్యువేషన్ షీ ఆర్ హీ ఈస్. ఐ జస్ట్ డోంట్ వాంట్ మై మనీ టు ఫ్లై అవే అంతే. సో దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ దేర్ కాబట్టి యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ అపార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ. ఇక్కడ వరకు క్లియర్ కదా? Very there. Okay. Next. Yeah. What's other? నెక్స్ట్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లైక్ మెయిన్ ఇది ఒక కైండ్ ఆఫ్ లైక్ బేసిక్ సినారీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇంకొకటి ఎందుకు కంపల్సరీ కావాలంటే లైక్ ద మెడికల్ ఇన్ఫ్లేషన్ అన్నమాట. యాజ్ యూ నో, ఇంతకుముందు మన స్కూల్ ఫీజు ఏంటంటే లైక్ 360 రూపాయలు, 500 ఎల్కేజీ ఇలా చదివేసి వచ్చేసాం, లైక్ 10th వరకు 900 అలాగా. బట్ నౌ ఈవెన్ ద స్కూల్ ఫీజ్ ఆర్ ఇంక్రీజింగ్, ఎవ్రీథింగ్ ఆర్ ఇంక్రీజింగ్, ద మెడికల్ బిల్స్ ఆర్ ద మోస్ట్ దట్ విల్ ఇంక్రీజ్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే లైక్ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఒక నిమిషం రికార్డ్ చేస్తున్నాను లేదు, ఓకే ఫైన్. లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏంటంటే జనరల్గా మన లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ జాబ్ వచ్చింది అంటే ఫస్ట్ ఇయర్ ఇదే లైఫ్ ఎంజాయ్ చేయడానికి, తర్వాత ఎంజాయ్ చేయడానికి అవ్వదు, తర్వాత జీవితం ఏమి ఉండదు. సో వారం ఎంత లైక్ మండే టు ఫ్రైడే ఎంజాయ్ చేయడం, ఐ మీన్ వర్క్ చేయడం, అండ్ సాటర్డే సండే అయితే పబ్కో దేనికో వెళ్ళడం లేదా ట్రావెల్ చేయడం, ఎనీథింగ్. ఐ మీన్ ట్రావెల్ ఈజ్ వెల్ ఫైన్, బట్ ఇట్స్ లైక్ పబ్కి వెళ్ళి తాగేసి నా బతికేలాగా అయిపోయింది అనుకొని ఆడడం. ఆ కైండ్ ఆఫ్ లైక్ లైఫ్ స్టైల్ వీ గాట్ యూజ్ టు, నాట్ యూ, మేబీ మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే చూసుంటారు చాలామంది. సాటర్డే సండే అయితే ఇన్స్టాలో స్టోరీలు వస్తుంటాయి, వాట్సాప్ స్టేటస్లు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. వాట్ డు దే జస్ట్ డూ అన్ ఆల్కహాల్ అండ్ దే థింక్ ఇట్స్ అన్ ఎస్కేప్ ఆఫ్ లైఫ్, అట్లా ఆ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇంకొకటి లైక్ నో క్లెయిమ్ బోనస్, ఐ విల్ టెల్ యూ దిస్ లేటర్, ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తాను. అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే లైక్ 2 types అంటే ఒకటి మెడిక్లెయిమ్ పాలసీ, ఓన్లీ ఒకవేళ మీరు హాస్పిటల్లోని వెళ్ళి లైక్ ఐసీయూలోని ఎందులో చేరితే హాస్పిటలైజ్ అయితే మాత్రమే మీకు డబ్బులు వస్తాయి మాట. సో దిస్ ఈస్ వాట్ లైక్ అవర్ కంపెనీస్ టేక్ అనమాట. లైక్ వాట్ టు కాల్ లైక్ టీసీఎస్ అండ్ ఆల్, లైక్ దే టేక్ దిస్ అనమాట. మీకు ఒక 5 lakhs అంటే మనం ఎంచుకున్న ప్లాన్ పెట్టి అందులో కూడా ఎంచుకోవచ్చు, లైక్ పేరెంట్స్కి మనం ఎంచుకున్న ప్లాన్ పెట్టి, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకొక టైప్ ఏంటంటే లైక్ కంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్. దిస్ ఇస్ వేర్ ద అదర్ ఇన్సూరెన్స్ వేర్ యూ గెట్ ఆల్ ద కైండ్ ఆఫ్ ప్లాన్స్ అనమాట. ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్, టాప్అప్ ప్లాన్ అండ్ సూపర్ టాప్అప్ ప్లాన్. విల్ టాక్ అబౌట్ ఈచ్ వన్ థింగ్స్. అండ్ ఇందులో ఫీచర్స్ ఏంటి అంటే దిస్ కమ్స్ విత్ ఫీచర్స్ అనమాట, లైక్ యాడ్ ఆన్స్. లైక్ ఫీచర్స్ ఏంటంటే నో రూమ్ రెంట్ లిమిట్. లైక్ వాట్ యూ మీన్ బై నో రూమ్ రెంట్ లిమిట్ అంటే ఫర్ సపోజ్ కొన్ని ఇన్సూరెన్సెస్ ఎలా ఉంటాయంటే
మీరు ఐసీయూలో అటెండ్ అయ్యారో లేదా లైక్ సెలైన్ ఎక్కించుకుంటున్నారు లైక్ పర్ డే రూమ్కి లైక్ 900 రూపీస్ అలా ఛార్జ్ చేస్తాయి కొన్ని హాస్పిటల్స్. ఇఫ్ యువర్ ఇన్సూరెన్స్ డస్ నాట్ హ్యావ్ లైక్ రూమ్ రెంట్ లిమిట్, సో యూ హ్యావ్ టు పే దట్ అనమాట. 900 రూపీస్ మీరు ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ చేసుకోలేరు. ఇంకొకటి కోపే ఏంటి అంటే ఇట్స్ సగం మీరు కడతారు అండ్ కొంచెం లైక్ ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. ఇది ఎందుకు సీనియర్ సిటిజన్స్కి అంటే లైక్ సీనియర్ సిటిజన్స్ ఇన్సూరెన్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట బికాస్ ఆఫ్ దేర్ ఏజ్. అంటే ఏజ్ ఎక్కువ కాబట్టి అందుకు వాళ్ళకి ఫస్ట్ తీసుకుంటాం కాబట్టి అందుకు లైక్ నో కోపే అనేది లైక్ ఇఫ్ యూఆర్ సీనియర్ సిటిజన్స్ అరౌండ్ లైక్ మదర్ ఫాదర్ లైక్ అరౌండ్ 80 or 90 బికాస్ దట్స్ వేర్ కోపే ఈజ్ బెనిఫిషియల్, ఎందుకంటే మీ ఇన్సూరెన్స్ కాస్ట్ తగ్గుద్ది మాట అక్కడ. అండ్ రీస్టోరేషన్ బెనిఫిట్ ఏంటంటే ఫర్ సపోజ్ లైక్ దేర్ ఆర్ ఫ్యామిలీ ఆఫ్ 4, ఫాదర్ మదర్ అండ్ సన్ డాటర్ ఉందని అనుకుందాం. నలుగురికి కలిపి ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లో వస్తుంది అన్నమాట. ఇందులో ఏజ్ ఎవరికైతే ఎక్కువ లైక్ ఫాదర్కి ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫాదర్ పెట్టి ఇన్సూరెన్స్ కాస్ట్ ఉంటుంది. రీస్టోరేషన్ బెనిఫిట్ ఏంటంటే లైక్ సన్ హాస్పిటలైజ్ అయ్యి కవరేజ్ 30 lakhs అనుకుందాం అండ్ సన్ హాస్పిటలైజ్ అయ్యి ఒక 10 lakhs అలా ఖర్చు అయిపోయింది అంటే సో కవరేజ్ 30 lakhs కదా, రీస్టోరేషన్ ఉంటే లైక్ తిరిగి 10 lakhs యాడ్ అయిపోద్ది. సో టోటల్ 30 lakhs ఉంటుంది అన్నమాట. సో దట్స్ రీస్టోరేషన్ బెనిఫిట్. అండ్ వితౌట్ రీస్టోరేషన్ అంటే 30 lakhsలో 10 lakhs వాడేశారంటే ఇంకా 20 lakhs మాత్రమే ఉంటుంది. అండ్ డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ అంటే ఫర్ సపోజ్ కొన్ని ఇన్సూరెన్స్ ఎలా ఉంటాయంటే మేము కోవిడ్ అయితే తీసుకోము, లేదా ఆస్తమా అయితే లైక్ మా ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు, అండ్ టీబీ అయితే మా ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు, మలేరియా అయితే మా ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు, డెంగ్యూ అయితే మా ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు అలాగా. అండ్ ఇన్ఫ్లేషన్ కాస్ట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా అంటే లైక్ బయట ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుందో మీ కవరేజ్ కూడా అంత పెరుగుద్ది. మెటర్నిటీ కవర్ ఇట్స్ లైక్ అంటే లేడీస్కి మెయిన్ వాళ్ళు ప్రెగ్నెన్సీ అయినప్పుడు యాక్చువల్గా సిజరియన్ ఆపరేషన్స్ అలా 50K ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ మీద లైక్ డైరెక్ట్గా కట్టేస్తే కొద్దిగా మీకు ఇంకా మా అయితే లైక్ 10K to 20K ఎక్కువ పడుతుంది. కానీ మెటర్నిటీ కవర్ ఇప్పుడు 1 yearలో ఏం అవ్వలేదంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ వేస్ట్ అన్నమాట. అండ్ డొమిసిలరీ క్లెయిమ్స్ అంటే మనం రెగ్యులర్గా వెళ్తాం కదా కన్సల్టేషన్స్కి, సో దట్స్ డొమిసిలరీ క్లెయిమ్. డే వైజ్ ట్రీట్మెంట్ అంటే కొంతమందికి ఏంటంటే లైక్ నర్స్ పక్కనే ఉండాలి ఎవ్రీడే, ఏదో కైండ్ ఆఫ్ లైక్ మెడిసిన్స్ పంపిస్తూనే ఉండాలి అట్లా మాట. దట్స్ డే వైజ్ ట్రీట్మెంట్. హాస్పిటల్ క్యాష్ ఏంటంటే లైక్ మనం బిల్స్ వెళ్ళి క్లెయిమ్ చేసుకుంటే మనం బ్యాంక్ అకౌంట్లో కాకుండా డైరెక్ట్గా క్యాష్ ఇచ్చేస్తారు. ఇట్స్ లైక్ నో క్లెయిమ్ బోనస్ ఏంటి అంటే ఇక్కడ ఫర్ సపోజ్ మీరు మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకున్నారు ఈ ఇయర్లో లెట్స్ సే 2024లోని అండ్ 2024 ఎండ్ అయ్యే వరకు మీరు ఏ క్లెయిమ్ చేయలేదు. సో మీకు ఇక్కడ ఏమొస్తుంది అంటే నో క్లెయిమ్ బోనస్. నెక్స్ట్ తీసుకుంటున్నప్పుడు రెన్యూ చేస్తున్నప్పుడు ఓకే ఈ కస్టమర్ అన్నవాడు మన దగ్గర నుంచి ఎక్కడ క్లెయిమ్ చేయలేదు, సో ఈ కస్టమర్ని మనం విడిచిపెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు మీకు కొంత డిస్కౌంట్ ఇస్తారు అన్నమాట. అదే నో క్లెయిమ్ బోనస్. అండ్ ఆయుష్ ఈజ్ లైక్ ఆయుర్వేదం, సిద్ధ వైద్యం అండ్ హోమియోపతి ఇవన్నీ లైక్ ఆ ఫీచర్స్ కింద వస్తాయి. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇవన్నీ దానికి ఉన్న యాడ్ ఆన్స్లా అన్నమాట. ఇట్స్ లైక్ యూ కెన్ టేక్ హెల్త్ ఇన్సూరెన్స్ విత్ దిస్ ఆర్ వితౌట్ దిస్. ఇవి యాడ్ చేస్తే కొంత కాస్ట్ పెరుగుద్ది, తీసేస్తే కొంత కాస్ట్ తగ్గుద్ది. కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి వీటితో కలిపి వస్తాయి అన్నమాట. విల్ సీ హౌ ఇట్ ఈస్. అండ్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ లైక్ బెంగళూరు మీకు మినిమం లైక్ ఇండివిజువల్ హెల్త్ కవర్ ఎంత ఉండాలి అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఎంత. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మీరు ఎంత ఫాస్ట్గా తీసుకుంటే అంత మంచిది మాట. ఎందుకు లైక్ అర్లీగా బెటర్ అంటున్నానంటే ఫర్ సపోజ్ మీకు ఏజ్ పెరిగే కొద్దీ ఇన్సూరెన్స్ కాస్ట్ అన్నది ప్రీమియం కాస్ట్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇఫ్ యూ టేక్ ఇన్సూరెన్స్ నౌ మీ కాస్ట్ అన్నది తగ్గుతుంది. లైక్ ఏజ్ పెరిగే కొద్దీ లైక్ యాజ్ యూ నో లైక్ బాడీలోని మోకాలు నొప్పులు రావడం అండ్ డిసీజెస్కి అటాక్ అవ్వడం ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ కామన్. సో ఆ టైంలోనే లైక్ డిసీజెస్ కూడా అటాక్ అవుతాయి కాబట్టి కైండ్ ఆఫ్ లైక్ ప్రీమియం కూడా చాలా హెవీగా వెళ్తుంది అన్నమాట కాస్ట్. అందుకు ఎంత త్వరగా ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత బెనిఫిట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడి వరకు క్లియర్ కదా? ఎస్ ఓకే. ఎస్. ఇప్పుడు ఒక పర్టికులర్ హెల్త్ ఇన్సూరెన్స్ మనమే తీసుకుందాం అనుకుందాం. ఎలా తీసుకుందాం చూద్దాం. ఫస్ట్ గో ఫర్ ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ అంటే ఇట్స్ లెస్ లైక్ కలెక్షన్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అంతే. సో ఐమ్ ఓపెనింగ్ పాలసీ బజార్ ఇయర్. లెట్స్ సే యాక్చువల్గా నాది మొన్న సైన్ ఇన్ అయ్యాను కాబట్టి వచ్చేసింది.
So I'll go for health insurance, and this is different. Life insurance is different, health insurance is different. Life insurance is after your death, and health insurance is something like while you're born and you're hospitalized and what. So I'm going for self, and let's say నా ఏజ్ 28 అనుకుందాం, బెంగళూరులోనే ఉంటున్నాం అనుకుందాం. నా 1 సెకండ్ ఓటీపీ వస్తుంది అనుకుంటా. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్లోని యూ షుడ్ నాట్ లై ఎనీథింగ్ ఇయర్. ఎందుకంటే ఒకవేళ మీరు అబద్ధం చెప్పారు అనుకోండి, బీపీ లేకుండా బీపీ ఉన్న బీపీ లేదని చెప్పారు అంటే లైక్ ఇన్సూరెన్స్ కాస్ట్ తగ్గుద్ది కదా అని చెప్పి, మీకేమవుద్ది అంటే ఫర్ సపోజ్ దాని తర్వాత అంటే ఇన్సూరెన్స్ తీసుకున్నాక సడన్గా మీకు ఒక డిసీజ్ అటాక్ అయిందన్న కూడా మీరు మీ ఇన్సూరెన్స్కి చెప్పాలి. ఎందుకంటే మీ ఇన్సూరెన్స్ ఎలా తీసుకున్నారంటే నాకు ఏ డిసీజ్ లేదని చెప్పి సడన్గా ఒక డిసీజ్ వచ్చింది అంటే నువ్వు మాకు చెప్పలేదు కదా, సో నేను మీకు ఈ కవర్ నేనైతే నీకు ఈ అమౌంట్స్ కవర్ చేయను అని చెప్పి దిల్ సింప్లీ ఎస్కేప్ అనమాట. ఇన్సూరెన్స్ వల్ల మ్యాక్సిమం మనీ ఇవ్వకూడదని చూస్తారు. సో యూ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ దట్ యూ విల్ నాట్ లై టు యువర్ ఇన్సూరెన్స్ ఏజెంట్. అంటే వాళ్ళు మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి ఏవీ లేదు అన్నట్టు చెప్పాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఐమ్ గోయింగ్ ఫర్ నన్ ఆఫ్ దీస్. డస్ యువర్ ఆఫీస్ ఐల్ జస్ట్ గివ్ నో ఆర్ ఎస్. లెట్స్ సే ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఏదైతే కావాలనుకుంటున్నానో ఫిల్టర్ ఫస్ట్ కవర్ యాజ్ షుడ్ లైక్ ఐమ్ లివింగ్ ఇన్ లైక్ బెంగళూరు లైక్ 5 to 10 lakhs కదా కవర్. ఐ విల్ గో ఫర్ 5 to 9 lakhs. అండ్ నెక్స్ట్ రూమ్ రెంట్ టైప్ నాకైతే నో రూమ్ రెంట్ లిమిట్ కావాలి. పాలసీ బెనిఫిట్స్ నో క్లెయిమ్ బోనస్ ఉన్నది. రీస్టోరేషన్ బెనిఫిట్ అండ్ ఫ్యామిలీ ప్రోటరా ప్రీమియం అక్కర్లేదు. అండ్ పోర్టబిలిటీ విల్ డిస్కస్ దిస్ లేటర్. అండ్ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫర్ సపోజ్ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మీకు టీబీ ఉంది, కొన్ని ఏంటి అంటే లైక్ ట్యూబర్క్యులోసిస్ ఉన్న వాళ్ళకి లైక్ 1 year వరకు లైక్ ఆ ఎక్స్పెన్సెస్ కవర్ చేయరన్నమాట. బట్ 1 year వరకు మనం ప్రీమియం కడుతూనే ఉండాలి. సో 1 year తర్వాత నుంచి మాత్రమే ట్యూబర్క్యులోసిస్ వల్ల ఏ హాస్పిటలైజ్డ్ బిల్స్ అయినా వాళ్ళు కవర్ చేస్తారు. సో దాట్ ఈస్ కాల్డ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అనమాట. అండ్ దెన్ పాలసీ పీరియడ్ అండ్ లెట్స్ సే లైక్ 1 year ఓన్లీ. ఐమ్ అప్లయింగ్ ఫిల్టర్. సో ఇక్కడ మనకి ఎన్ని వచ్చే లైక్ 21 plans ఫౌండ్ కదా. వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్ అంటే లెట్స్ టేక్ అ న్యూ ఎక్సెల్ షీట్. వాట్ ఐ వాంట్ యూ డూ ఇస్ మీకు ఏవైతే వచ్చాయి లైక్ కేర్, నివా, హెల్త్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, రాయల్ సుందరం ఏదైనా సరే లైక్ నోట్ డౌన్ ద లిస్ట్ హియర్ అనమాట. లైక్ కేర్, హెల్త్ ఇన్సూరెన్స్ లైక్ 21 వచ్చాయి కదా. ఫ్రమ్ హియర్ విల్ గో ఫిల్టర్ అనమాట. కేర్, హెల్త్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ ఏంటో లైక్ నివా, అండ్ నెక్స్ట్ ఆదిత్య బిర్లా. ఇక్కడ కొద్దిగా లైక్ వీ నీడ్ టు డూ బిట్ ఆఫ్ హార్డ్ వర్క్ హియర్. ఆదిత్య బిర్లా ఏదైతే అది. సో ఆ 21 లిస్ట్ అనేది లైక్ నోట్ డౌన్ దస్ ప్లేస్ లైక్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ఇంకా ఫిల్టరింగ్ చేయడానికి ఓకే విల్ ఓపెన్ దిస్ వెబ్సైట్ IRDAI. ఓకే, జస్ట్ మనకి బ్యాంక్స్కి ఎలాగైతే RBI ఉంటుందో ఇట్స్ లైక్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బోర్డ్ అనమాట IRDAI. స్టాక్స్కి SEBI, బ్యాంక్స్కి RBI అలాగే ఇది. అండ్ ఎక్కడి నుంచి చూస్తుంటే మనం లైక్ వీ హ్యాడ్ టు గెట్ ద ఇన్కర్డ్ క్లెయిమ్స్ రేషియో అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఈ నంబర్స్ పెట్టి ఫిల్టర్ చేసుకుంటాం. యాక్చువల్గా ఇది ఆ టైంలో పేజ్ నెంబర్స్ ఇట్ కెన్ చేంజ్. సో ఇన్కర్డ్ క్లెయిమ్స్ రేషియో అంటే ఏంటి అంటే సింపుల్ డివిజన్ అన్నమాట. వాట్ ఈస్ దట్ డివిజన్? ఎస్, టోటల్ క్లెయిమ్స్ పేడ్. అంటే ఒకవేళ నేనే ఇన్సూరెన్స్ ఏజెంట్ అయితే నేను ఎంతమంది క్లెయిమ్ పే చేశాను అండ్ డివైడెడ్ బై టోటల్ ప్రీమియం కలెక్టెడ్. ఇక్కడ ఫర్ సపోజ్ లైక్ విల్ టేక్ ఇన్ బిట్వీన్ 60 to 90. ఎందుకు 60 to 90 అంటే ఒకవేళ ఫర్ సపోజ్ న్యూమరేటర్ పెరిగిపోయింది, టోటల్ క్లెయిమ్స్ పేడ్ పెరిగిపోతుంది అంటే నేను 2,000 కలెక్ట్ చేశాను, 4,000 ఇచ్చేస్తున్నాను. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే అంటే ఇప్పుడు నా డివిజన్ అనేది 100 కంటే ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే
ఇప్పుడు 2000 కలెక్ట్ చేసి 4000 ఇచ్చేసినప్పుడు ఇంకొకడు వచ్చి నాకు కూడా క్లెయిమ్ కావాలి అంటే నా దగ్గర ఇవ్వడానికి ఇంకా డబ్బులు లేవు, ఎందుకంటే నేను కలెక్ట్ చేసుకునేది తక్కువ, ఇచ్చేసేది ఎక్కువ. అండ్ ద సేమ్ వే రివర్స్ అనమాట. ఒకవేళ ఇది ప్రీమియమ్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాడు, క్లెయిమ్స్ తక్కువ పే చేస్తున్నాడు అంటే నా దగ్గర ఎక్కువ డబ్బులు ఎంచేసుకుంటున్నాను నేను. ఎవడైనా వస్తుంటే నేను అడిగి డబ్బులు ఇవ్వట్లేదు మాట. సో అందుకని చెప్పేసి రెండిట్లో ఏది ఎక్కువైనా ప్రాబ్లం కాబట్టి విల్ టేక్ ద నంబర్ బిట్వీన్ 60 to 90. అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే లైక్ లాస్ట్ 3 monthsలోని ఎంతమందికి నా దగ్గర వచ్చారో నేను ఎంతమందికి డబ్బులు ఇచ్చాను. లైక్ ఇఫ్ 10 మంది వచ్చారు నేను 10 మందికి ఇచ్చాను అంటే ఇట్స్ 100% మై క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇస్ ఓకే. ఐఆర్ఏడే ఇక్కడ లైక్ యుల్ గెట్ ఫైల్స్. యాక్చువల్గా ఇది హిందీలో ఉంది, సో ఐ డౌన్లోడ్ వన్ ఇన్ ఇంగ్లీష్. కాకపోతే మనం ఇదే డౌన్లోడ్ చేసుకుంటాం. లెట్స్ వై దిస్ నాట్ గెటింగ్ డౌన్లోడెడ్. ఓకే, ఫస్ట్ ఏంటి మనకు కావాల్సింది ఇన్కరెక్ట్ క్లెయిమ్స్ రేషియోస్ కదా. జస్ట్ సింప్లీ సెర్చ్. సో ఇన్కరెక్ట్ క్లెయిమ్ రేషియో అండ్ జనరల్ ఇన్సూరెన్స్ ఇస్ 21, page 21. Did I miss something? Where is this? Visema like it's somewhere. Yeah. This is Bird's View of Insurance Sector. No, not this. Yeah, this is the table I'm looking for. ఇన్కరెక్ట్ క్లెయిమ్స్ రేషియో వస్తుంది కదా, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అంటే లైక్ మీరు 21 లిస్ట్ తీసుకోమని చెప్పాను కదా. సో కేర్ హెల్త్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్ డౌన్ దాట్ వాల్యూస్ అనమాట. లైక్ దానికి వచ్చిన వాల్యూ ఏంటి? ఫర్ సపోజ్ ఫస్ట్ మనం ఏం తీసుకోమన్నాం, ఇన్కరెక్ట్ క్లెయిమ్ రేషియో కదా, 60 to 90. 1 second, ఇయర్ నుంచి పడిపోయినాయి. యా, ఓకే. సో ఇక్కడ చూసుకుంటే యూల్ గెట్ దట్ అనమాట. లైక్ ఇన్కరెక్ట్ క్లెయిమ్ రేషియో మనకి ఏంటి, లైక్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కదా, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ చూసుకోండి. హెల్త్లోని ఎంత ఉంది నంబర్, లైక్ 65 కదా. ఇట్ షుడ్ బి బిట్వీన్ 65 to 90, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. రైట్ డౌన్ ద వాల్యూస్ ఆఫ్ ఇట్. 65, ఇట్ క్యాన్ బి లైక్ 96, 89, 36, వాట్ ఎవర్ ఇట్ ఇస్, రైట్ డౌన్. అండ్ నెక్స్ట్ ఏం చెప్పాను, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కదా. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కింద అక్కడ దొరికేస్తుంది మీకు. స్టేటస్ ఆఫ్ క్లెయిమ్స్ ఇదే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఏం చెప్పాను, లెస్ దాన్ 3 monthsలోని. సో లెస్ దాన్ 3 months, అగైన్ కేర్ ఎక్కడ ఉందో చూసుకుంటాం. ఇక్కడ మనం యాకో బజాజ్ను, యా కేర్ ఇక్కడ ఉంది. కేర్లోనే లెస్ దాన్ 3 months, ఇట్స్ 100. గ్రేట్. సో 100, ఓకేనా. ఇక్కడ ఇది చేసుకున్నాక మీరేం చేస్తారంటే ఇంకా ఫిల్టరింగ్ చేస్తారన్నమాట. ఎలా ఫిల్టర్ చేస్తారు అంటే, వాట్ ఎవర్ ఇస్ మోర్ దెన్ 100 అండ్ వాట్ ఎవర్ ఇస్ లెస్ దెన్ 90, రిమూవ్ దోస్ ఇన్ ద లిస్ట్. గాట్ ఇట్. అంటే 21లోనే ఇంకా ఫిల్టర్ అవుతాయి అన్నమాట. మీకు అట్ ది ఎండ్ మీరు ఒక 5 వరకు వచ్చేస్తారు అన్నమాట. ఏదో ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ 1 దెన్ ఇట్స్ వెరీ గుడ్, మీకు అదే ఇంక ఇన్సూరెన్స్. ఫర్ సపోజ్ ఇదే నేను తీసుకుంటున్నాను, ఓకే. ఒక ఫిల్టరింగ్ అర్థమైంది కదా, ఎక్కడ వరకు ఫిల్టర్ చేసుకోవాలని చెప్పేసి, based on incorrect claims ratio and claims status ratio. Yeah. Okay, fine. Next, for suppose interesting. For suppose నేను ఇక్కడ ఇదే ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నా, కేర్ సుప్రీం డైరెక్ట్. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ జాయింట్ డేటా అన్నది ఇది కూడా ఒక ఇన్సూరెన్స్ వెబ్సైటే. ఓపెన్ దిస్ వెబ్సైట్.
మీకంటే పాలసీ బజార్ ఇట్లో క్లియర్గా లేదు అంటే ఇక్కడ వీడు మీకు క్లియర్గా చెప్తాడు మాట. నాది కేర్ కదా, హెల్త్ ఇన్సూరెన్స్. సెలెక్ట్ ఇన్సూరెన్స్, వాట్ ఈస్ దట్ కేర్. కేర్లో నా ప్లాన్ ఏంటి? సుప్రీం డైరెక్ట్. ఓకే, యా, సుప్రీం డైరెక్ట్. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ద వన్, కేర్ సుప్రీం. సో ఇందులో చూసుకున్నట్టయితే లైక్ వాట్ ఈస్ గుడ్ హియర్, యుల్ నెవర్ హ్యావ్ టు స్ప్లిట్ బిల్ అంటే నో కోపే, నో రూమ్ రెంట్ లిమిట్, ఇది నో డిసీజ్ సబ్వైట్ లిమిట్ అండ్ ప్రీ హాస్పిటలైజేషన్ కవర్డ్. గుడ్ రిస్టోరేషన్ బెనిఫిట్ ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుంటే. కవర్స్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ లైక్ ఆయుర్వేద, ఆయుష్ అండ్ హోమియోపతి. ఓకే, వాట్స్ బ్యాడ్ హియర్ అంటే లాంగ్ వెయిటింగ్ పీరియడ్. సో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ హియర్ అనమాట. ఈవెన్ ఒకవేళ మీరు మీ పేరెంట్స్కి తీసుకోవాలన్నా సరే సేమ్ ప్రాసెస్ యూ విల్ ఫాలో. బట్ పేరెంట్స్కి తీసుకుంటున్నారు అంటే లైక్ మీకు తీసుకుంటున్నారు, పేరెంట్స్కి తీసుకుంటున్నారు, యు ఆర్ స్టిల్ నాట్ షూర్ అంటే యూ కెన్ టాక్ టు దిస్ ఎక్స్పర్ట్స్ అనమాట. సో ఈ వెబ్సైట్లోని యూ విల్ గెట్ లైక్ మై సెల్ఫ్ ఫర్ ఫ్యామిలీ, యూ కెన్ టాక్ టు ఎక్స్పర్ట్స్. దేవర్ లైక్ 6 years ఎక్స్పీరియన్స్, 20 years ఎక్స్పీరియన్స్. ఇతను 20 years ఎక్స్పీరియన్స్ కాబట్టి యూ మైట్ హ్యావ్ టు లైక్ పే లిటిల్ మోర్. 6 years ఇస్ లైక్ యూ క్యాన్ గెట్ దిస్ అఫోర్డబుల్ అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే మీరు లాస్ట్లో లైక్ ఫిల్టర్ చేసుకున్నారు, నావి ఇవి ప్లాన్స్, ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, నా ఇన్కమ్ ఎంత, సో నాకు ఏది బెస్ట్ ప్లాన్ అంటే మా ఫాదర్ అండ్ మదర్ హ్యాడ్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ లైక్ దే సఫర్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ డిసీజెస్, ఏది నాకు బెస్ట్ ప్లాన్, ఏది నేను బెస్ట్ ఎఫోర్డబుల్ చేయగలను అని చెప్పేసి యూ కెన్ గివ్ లైక్ వన్ టైం ఫీజ్ అనమాట టు టాక్. సో దట్స్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఫ్రమ్ పాలసీ బజార్ అంటే ఇవి ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ కాబట్టి వీటి నుండి మీకు బెనిఫిట్స్ ఉన్నా సరే వీళ్ళకి లైక్ కొంత ఎక్స్ట్రా కమిషన్ ఛార్జ్ చేస్తారు అన్నమాట. ఇట్ ఈస్ లైక్ హౌ మచ్, ఇట్స్ 615 per month కదా. దీస్ ఆర్ యాడ్ ఆన్స్. ఓకే, ఇది 615 per month కదా. మీరు డైరెక్ట్గా కేర్ సుప్రీం డైరెక్ట్లోని కేర్ వెబ్సైట్లో తీసుకుంటే యూ కెన్ గెట్ ఇట్ బిట్ లెస్సర్ కాస్ట్ అనమాట. అంటే డైరెక్ట్గా ఇదంటే ఇది కాదు, లైక్ ఏది అడ్వైజబుల్ అయితే అది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లైక్ పోర్టింగ్ ఎప్పుడు చేస్తామంటే ఫర్ సపోజ్ ఇప్పుడు దీనికి వచ్చారు మీకు ఆల్రెడీ ఫర్ సపోజ్ హెచ్డిఎఫ్సి ఉంది, లెట్స్ సే మీ దగ్గర ఇప్పుడు హెచ్డిఎఫ్సి అర్గో ఉంది అండ్ యూ వాంట్ టు షిఫ్ట్ టు ఐసిఐసిఐ లొంబార్డ్, ఎందుకంటే లైక్ ఇదే మీకు ఇప్పుడు ఆప్టిమల్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఆ టైంలో మీరు ఏం చేసుకోవచ్చు అంటే లైక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ ఏం ఉండదు మీకు ఇక్కడ. అంటే లైక్ ఆల్రెడీ టీబీ దీనికోసం వెయిటింగ్ పీరియడ్ ఇక్కడ 1 year సర్వ్ చేశారంటే మళ్ళీ ఐసిఐసిఐ లొంబార్డ్లో మీరు సర్వ్ చేయక్కర్లేదు మాట. అదొక బెనిఫిట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే అంటే లైక్ ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 3 yearsకి ఒకసారి రెన్యువల్ చేస్తుంటాం మనం లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ని. ఇంకా రెన్యువల్ ఇంకొక 3 monthsలో రెన్యువల్ చేయాలనగా ఆ టైంలో మీరు పోర్టింగ్ ఆప్ట్ చేయాలన్నమాట. అంటే నాకు ఇది అవసరం లేదు, ఇది కావాలని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఫర్ సపోజ్ మీకు ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ హెచ్డిఎఫ్సి వరకు పీరియడ్లోనే ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ డెవలప్ అయింది అండ్ అది మీకు ఇన్సూరెన్స్ చెప్పారు, ఐసిఐసిఐ లొంబార్డ్కి లైక్ మీరు పోర్ట్ అవ్వడం ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అనమాట. ఎందుకంటే మీరు పోర్ట్ అయినప్పుడు వీడు మళ్ళీ మీకు మెడికల్ హెల్త్ చెకప్ చేస్తాడు అన్నమాట. ఆ టైంలో వీడు మీ ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేశాడు అంటే ఐసిఐసిఐ లొంబార్డ్ వాడు, హెచ్డిఎఫ్సి అర్గో వాడు కూడా మిమ్మల్ని తిరిగి తీసుకోడు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అన్ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఇట్స్ బెటర్ నాట్ టు పోర్ట్ అన్నమాట. అంతే. యాజ్ ఐ సెడ్ 90 days renewal and minimum time is 14 days. Porting is not suggested in case you have illness and high chance of policy rejection. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్లోనే మీరు ట్యాక్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకుంటారు అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ ఆ టైంలో నేను తీసుకున్నాను ట్యాక్స్ స్లాబ్స్. ఇవి మైట్ బి లైక్ ట్యాక్స్ స్లాబ్స్ మైట్ హ్యావ్ చేంజ్, ఐ విల్ చెక్. ఇక్కడ ఏంటంటే లైక్ అబౌట్ 10 lakhs తీసుకున్నారు అనుకో 30% ట్యాక్స్ స్లాబ్లో పడతారు కదా. ఫర్ సపోజ్ మీ ఇన్కమ్ అన్నది లెట్స్ సే లైక్ 10 lakhs ఉంది అండ్ 10 lakhsలో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నారు 25,000. ఆ టైంలో మీరు ఏంటంటే లైక్ 20% ట్యాక్స్ స్లాబ్కి వచ్చేస్తారు అన్నమాట.
సో ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, మీ హెల్త్ బెనిఫిట్ కూడా. అండ్ ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా వస్తాయి అంటే ఇండివిజువల్ అండ్ ఫర్ సపోజ్ ఇదే తీసుకుందాం, కేరే కొనుక్కున్నారు అనుకుందాం ఫర్ సపోజ్. దిస్ ఈజ్ లైక్ 7378 యాన్యువల్లీ కదా. సో మీరు 7378 మాత్రమే క్లెయిమ్ చేసుకోగలరు అన్నమాట. బట్ మ్యాక్సిమం యూ కెన్ క్లెయిమ్ అప్ టు ఈస్ 25,000 వరకు మ్యాక్సిమం క్లెయిమ్ చేసుకోవచ్చు మీరు. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ 7378 కాకుండా లైక్ 50,000 ఉంది, లైక్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో 50,000 అన్నా సరే మీ ఏజ్ లెస్ దాన్ 60 కాబట్టి, ఇఫ్ యువర్ ఏజ్ ఇస్ లెస్ దాన్ 60 ఇట్స్ 25,000. అండ్ మీ పేరెంట్స్ కూడా తీసుకున్నారు, వాళ్ళ ఏజ్ కూడా లెస్ దాన్ 60 అంటే 25,000. మీ పేరెంట్స్కి ఒకవేళ క్లెయిమ్ చేసుకోవచ్చు, మీకు ఒకవేళ క్లెయిమ్ చేసుకోవచ్చు సపరేట్గా. సో టోటల్ 50,000 ఆఫ్ ట్యాక్స్ సేవింగ్ అనమాట, ట్యాక్స్ డిడక్షన్స్ అవుతాయి. ఇట్స్ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ సాలరీ 10 lakhs, దే విల్ క్యాలిక్యులేట్ యువర్ ఇన్కమ్ యాజ్ 9.5 lakhs అనమాట. సేమ్ ఒకవేళ పేరెంట్స్ ఏజ్ కానీ అబోవ్ 60 ఉంటే యూ కెన్ క్లెయిమ్ 50,000 ఇన్ యువర్ పేరెంట్స్ సెక్షన్. సేమ్ థింగ్, మీకు ఏజ్ 60 కంటే ఎక్కువ ఉంది, పేరెంట్స్కి కూడా 60 అబోవ్ ఉంది అంటే టోటల్ 1 lakh యూ క్యాన్, ఇన్స్టెడ్ ఆఫ్ 10 lakhs slab యూ విల్ బి కమింగ్ అండర్ 9 lakhs slab అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ఇట్. అంతే, క్లియర్గా ఐడియా వచ్చింది కదా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. వుడ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ముందు ఇది చెప్పాను. ఓకే, ఐల్ స్టాప్ రికార్డింగ్.